మల్లయ్య జామేడు కొందమయ్యో మల్లన్న జామేడు కొందమయ్యో మల్లన్న వారాల దేవుడవు మల్లయ్య దేశాన దేవుడవు మల్లన్న దేశాన దేవుడవు మల్లన్న వారాలు తప్పుతే మల్లన్న ఘోరాల వాడవయ్యో మల్లన్న ఘోరాల వాడవయ్యో మల్లన్న నిండు వారం నాడు మల్లన్న నీ యొక్క బొద్దులయ్యో మల్లన్న నీ యొక్క బొద్దులయ్యో మల్లన్న సట్టేడు వారాలు మల్లయ్య నెట్టేడు పూజలయ్యో మల్లన్న నెట్టేడు పూజలయ్యో మల్లన్న గుండు మీద గుండు మల్లన్న సూదుమారి గుండు మల్లన్న సూదుమారి గుండు మల్లన్న మల్లేశ్వర స్వామి పార్వతమ్మ ఈ ప్రకారం మరి భగవంతుని ఏడుకుంటూ ఉంటే అగ్నిగుండంలో దేవుడు మరి ఎప్పుడైతే కల్లవారు చూసినాడు భద్రమండే రాజగ్గును మెడిసేరా మహారాజా అప్పుడునైతే దేవుడు వల్ల భగ్నమండే జగ్గున మెడిసే లింగం అవుతారు పార్వతమ్మ ఒడిలోనారా అవతారం దాల్చుడు భగవంతుడు మల్లయ్య మరి అటువంటి కనుక మరి ఓన్లీ లింగం పెట్టుకో అటువంటి మరి ఎప్పుడైతే అటువంటి కనుక రాముడి దూరం పోతుంటాం కనుక ఎప్పుడైతే ఎక్కలేం బరువులు అయ్యిండు ఇతర కోడి చేతుల మాయ తెలుసు కానీ మల్లన్న మయమయ్య లోపాయ అమ్మ అదే తల్లి అటువంటి నా గురించి వచ్చిందని చెప్పి దేవుడు మీద రూపాము దేవుడు ఎంతేనా మిడిగుడ్ల కోరలు మిరిగి మీసముల గడ్డమే గాంభీర్యం మీసమే సింగర వైద్యాలు ఉంగురాలు అంబరాజు కొలుతులు తామర కొలుతాలు దండ గడియాలు ముంచేది గడియాలు ముందుడు కూరాలు భగవంతుడే నాలుగు వస్తాల నారాయణ మృతి ఓ చేత చెప్పు ఓ చేత స్థూలం చేత పట్టుకొని భగవంతుడు మల్లయ్య పార్వతమ్మ ముందు నిజ రూపంతో నిలబడ్డాడు పార్వతమ్మ కళ్ళు వారు చూసింది ఓ కొడుక మల్లయ్య నా కొడుక మల్లయ్య కొడుక శ్రీశైల భర్తం వదిలిపెట్టి అద్దాన పడి లోపడి ఎందుకని వచ్చిన తండ్రి మల్లయ్య గౌరమ్మతోకి వెళ్ళిపోయిన మాయ రూపంతో ఇసవ గొల్ల ఆయన ఎలగొట్టింది పండవి ఆమె చక్కదనమంట సరి పుట్టలేదట పుట్టినా కానీ పూర్వించలేదా పుట్టిలో పడి దక్కలేదంట ఇవాళ వెళ్ళగంది రేపు వస్తా రేపు వెళ్ళగంది ఎల్లుండి వస్తా అట్లయితే ఉండు గొల్లలో మందకడ మరి కరెక్ట్ ఇట్లా మంది గంజి దాక్కుంటా ఆ గంజి దాక్కుంటా ఉండు అని అన్నది లేకుంటే ఎక్కడైనా వెళ్ళిపోమన్నది నేను సాటికి సమ తెస్తా ఏటికి వెళ్ళి కట్టిస్తా ఇదే రూపంతో పోయి సల్లగుందుల కాడ సముద్రవాదం పెట్టిస్తానన్న సరే నీ తమ్ముడు దేపో అన్నది నేను వెళ్ళిపోతున్నా పౌరమ్మ నోడించేటి పిల్లయాడా ఇక ఉన్నదమ్మా నాతోడి చెప్పరాలు పౌరమ్మ నోడించేటి పిల్ల కావాలనమ్మా పార్వతమ్మ అన్నప్పుడైనా భగవంతుడు మల్లయ్యకు పార్వతమ్మ ఏం చెప్తున్నాడు వద్దు కొడుక ఇద్దరు భార్య చేసుకుంటే మరి కష్టాలు చాలా ఉంటాయి అన్నాడు ఆయన భార్య చేసుకుంటే మూలం ఎవరు చెప్పరా అదైనా ఎన్ని విధాలు చెప్పినా కానీ అవునంట కాదంట అవునంటుండ ఆయన సరే కొడుక వంతులో ఉన్నంత వైకుంఠం భద్రం ఉన్నంత పోయినమైనా అసాయ చోరుడు వరమనకు తోడు లేనప్పుడు ఉందడు దండ పిండ కల్పలము కాదు నాశన తమ్మసి పెట్టి తుడుబంగ పోదు మనసుల వశం కాదైనా ఎవరు వంతుకు వచ్చింది వాళ్ళు ఎల్లు పోయవలసిందే సరే ఇక్కడి దగ్గర ముదుముదు రేపల్లె ముద్దుల రేపల్లె మాపల్లె పట్నం లోపల తీర్థీరి వారు తిరుబందల వారు బట్టవేకల వారు బైకాని యాదవలు యాదవ బలగముల్ల ఆత్మ మాధవసానిమ మానవాడు ఉంగుడు ఉత్వశాలి బంగారు కడియాల బాలకేతమ్మ ఆ కేతమ్మని కళ్యాణం ఆడితేనే పౌరమ్మ ఉన్నటువంటి ఓడిచే పిల్ల ఉంది కానీ ఇంకే పిల్లలు లగ్గమాడిన కానీ పౌరమ్మను ఓడియది వాళ్ళకు తినవత తిండి లేదు కట్టవత వస్తలేదు అటువంటి ఎప్పుడైతే గంజ అమృతమైంది ఇప్పుడైతే రొట్టె ఒక గజ్జర పండు అయింది గంజ ఒక తేనైంది మరి ఎప్పుడైతే తినవత తిండి లేదు కట్టవత వస్త్రాలు లేవు నాయన వాళ్ళ ఇళ్లలో నువ్వు అటువంటి జంగమేషం కట్టుకొని పోయి పిల్ల వలసకురాలు కళ్ళవాళ్ళు చూసుకొని వాళ్ళ ఇళ్ళలో ఇరిటాలు పొందాలి ఇరిటాలు వంది ఇల్లావరియాలి ఎండికెచ్చి చేసి బంగారం బలవంతులు చేసి 7 గొడ్డుగొర్రెలకు ఎలకోడి మందలు చేసి
అప్పుడు ఆ పిల్లని అటువంటి కులమంతా మెచ్చి నీకు పిల్లనిస్తారు రారాజు మల్లయ్య. భగవంతుడు మల్లయ్య పుట్టాల కారుమల్ల పుట్ట లోపల హస్తం పెట్టిండు. భగవంతుడు మల్లయ్య జంగం కాయకాలు తీసిండు. ముద్దు బట్టే ముచ్చావు జోలే పందు బట్టే పౌడాలు జోలే ఏదో బట్టే ఎండు జోలే వేసిన కనకన గంట కొట్టిండు. బొమ్మ శంకు పట్టిండు. మరి 33 ములై 60 జాల గదాసులం చేత పట్టిండు. పర్వతమ్మతోని దివనార్థి వందిని తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అత్తమ్మని మించిన ఆత్మలు లేరైనా బావ బామ్మాడులు మించిన బాంధుస్థం లేదు. ఇవన్నీ కలియాగం మీద అటువంటి అన్ని ముఖ్యమే. ఇక భగవంతుని వల్ల ఏ రేపెళ్ళ పట్నము రామావ రామ రామ రామావ రామ రామ హరే దేవావ రామ రామావ రామ రామ గణగాన గంటాలు శంకులు శంకులు కూడా పట్టేనా గంటలు కూడా కొట్టేనా. దేవుడు ఎకరాని కొండాలు దిగరాని కొండాలు దిగుతానే ఉన్నాడు భగవంతుడు మల్లయ్యనా. గోపాల స్వామి నరణేము దేదు రామ 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 మల్లికార్జున స్వామి వచ్చిండు.